హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లల్లీ గాయ్ అఫీషియల్. లల్లీ ఉంది గాయ్ ఎక్కడ అని చూస్తున్నారా? ఇవాళ అయితే వీకెండ్ వచ్చేసింది. 5 days చాలా త్వరగా అయిపోతున్నాయి వర్కింగ్ డేస్. ఇవాళ నేను గాయ్ బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాము. తనకైతే తెలీదు, నేను కాల్ చేసి ఒకసారి తనతో మాట్లాడతాను. వినేయండి మీరు కూడా. తనని రామని అడుగుదాం, బ్లాగ్ చేద్దాం, వీకెండ్ వచ్చింది కదా అనేసి చెప్పి అడుగుదాం. హలో గాయి, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు రా, ఇప్పుడే తిని కూర్చున్నా. నువ్వు జస్ట్ తిన్నాను. వ్లాగ్ తీద్దాం, బయటకు వెళ్దాం అని చెప్పి అడుగుదామని కాల్ చేశా. ఇప్పుడు 3కి స్టార్ట్ అయ్యి వెళ్దాం రెడీ అయ్యి. కొన్ని రీల్స్ కూడా చేసుకుందాం, ఘాట్కి వెళ్ళొచ్చు అని. ఎస్ ఎస్. ఓకే సరే, అయితే ఇప్పుడు టైం 2:30 అయింది కదా, 4 టైంలో వెళ్దామా? 3:30కి అలా స్టార్ట్ అవుదాం, ఎందుకంటే కొన్ని రీల్స్ కూడా చేద్దామని. ఓకే, నువ్వు అంకుల్ వచ్చేటప్పుడు ఓకే ఓకే నేను ఈ లోపు రెడీ అయిపోతా. ఓకేనా? ఓకే అయితే బాయ్. చూసారు కదా, తనైతే వస్తా అనింది. తను వచ్చేలోపు నేను కూడా రెడీ అయిపోతాను, చూసేయండి. నేనైతే సింపుల్ గా మేకప్ వేసేసుకున్నాను. గాయ కోసం వెయిట్ చేస్తున్నాను. రెడీ అయిపోయాను. తను రాగానే హెయిర్ స్టైల్ వేసుకుని ఇద్దరం వెళ్ళిపోతాం. ఇంకా తనైతే వస్తున్నా అనింది. వచ్చేటప్పటికి నేను రికార్డ్ చేస్తాను తను వచ్చేటప్పుడు. ఓకేనా? చేస్తుంది గైస్, చూసండి మీరే. ఇప్పుడు మనం బయటకు వెళ్తాం. ఈ గైస్, నేనైతే ఇప్పుడే వచ్చాను లల్లి దగ్గరికి. నేను ఇంకా ఇద్దరం హెయిర్ స్టైల్ వేసుకొని రెడీ అయిపోతాం. తినైతే ఒక 25 times చేంజ్ చేసిద్ది హెయిర్ స్టైల్ అనేది. అది పక్క అనమాట. ఒక హెయిర్ స్టైల్ నాకు సూట్ కాదు కాబట్టి 100 వేస్తాను. రెడీ అయితే అయిపోయాను. మేకప్ కూడా, నా మేకప్ మీకు కావాలంటే కనుక షార్ట్ లో పెట్టాను చూడండి. సింపుల్ గా వేసేసుకున్నాం. మేకప్ అంటే అంతేం లేదు, జస్ట్ లైనర్, లిప్స్టిక్, ఐ షాడో వేసుకుంటాం అంతే. ఇంకా హెయిర్ స్టైల్ వేసుకొని మేము ఇద్దరం. బేసికల్ గా మేము కొంచెం ఓవర్ గా రెడీ అయ్యేటప్పుడు మాత్రమే ఫౌండేషన్ యూజ్ చేస్తాం. నార్మల్ టైంలో అయితే కన్సీలర్ తో ఎండ్ చేసేస్తాం అనమాట. మాక్సిమం ఆ ఫేస్ కంటూ ఏం పడవు, చెప్తానే ఉన్నాం కదా ప్రతి దాంట్లో. సో అందుకని అంతా ఏమి లేము. ఇప్పుడైతే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతాం. మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. మేమైతే ఇప్పుడు ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఐబీఎం వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఒక 5 minutes లో వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత షూట్ చేస్తాం. ఐ థింక్ బస్ వస్తుంది కదా, బస్ ఎక్కం కదా, ఆటోనే. అక్కడికి ఎంతో షూట్ చేస్తాను. ప్రజెంట్ ఇదే మా బస్ స్టాండ్ అనమాట. మీకు చూపిస్తాను ఒక నిమిషం. యాక్చువల్లీ ఇంతకు ముందు డిగ్రీలో మేము ఎక్కువ ఇక్కడే, మా బస్ స్టాప్ ఇక్కడే అనమాట. డైలీ ఇక్కడే 3 years కంప్లీటెడ్. ఇక్కడైతే చూడండి, నేను గాయత్రి ఆటో ఎక్కేసి ఐబీఎం ఘాట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఐబీఎం ఘాట్ 4 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆటో దిగగానే పక్కన వేణీల కాలం ఉంది. అక్కడ భయం లేకుండా చూడండి దిగారు. ఇది ఐబీఎం ఘాట్ అనమాట. ఇది సెకండ్ రోడ్, రీసెంట్లీ కాదు, చాలా కాలం అయింది కట్టి ఇది కూడా. బట్ మేము ఎక్కువ రాము కాబట్టి మాకు కొత్త రోడ్ అనమాట. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఈ రోడ్డు, క్లీన్ గా, నీట్ గా ఉంటుంది. కొంచెం వాకింగ్ చేసినట్టు కూడా ఉండేది కదా అని చెప్పేసి ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాం. ఎలాగో 5 days కూడా ఇంట్లో కూర్చొని ఉంటాం. ఇప్పుడైతే రీల్స్ చేయడం అయిపోయింది, అంతా చదువుకుంటున్నాం. చాలా కష్టపడి చాలా టేకులు తీస్తాం. మీకు కూడా చూస్తారులేండి, బ్లాగర్స్ అన్ని యాడ్ చేస్తాం. ఇన్స్టాలో ఫాలో అని చూస్తారు. మా ఇన్స్టా అయితే యూట్యూబ్ బయోలో ఉంది, డూ ఫాలో ద పేజ్. ఎన్నో టేక్స్ చేస్తే కానీ రీల్స్ రాలేదు గాయ్స్. ఇప్పుడైతే ఇటు సైడ్ బ్యాక్ సైడ్ అనమాట ఐబీఎం ఘాట్. ఇది ఫ్రంట్ సైడ్ కి వెళ్దాం, చూపిస్తాం మీకు అది కూడా. ఘాట్కి అయితే వచ్చేసాం. చక్కగా చల్లటి గాలి వస్తుంది. కాసేపు ఒక 1/2 hour or 1 hour కూర్చొని ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అవుతాం. ఎక్కువ గాలి సౌండ్ వస్తుంది కాబట్టి వాయిస్ ఓవర్ మైట్ రాకపోవచ్చు, రావచ్చు. వస్తే ఓకే, లేదంటే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాం. ఇప్పుడైతే ఫొటోస్ అడుగుతుంది చూడండి. ఫోటో తీయమంటుంది, అన్నీ చెప్పిద్ది.
ఫోటో అడుగుతుంది గైస్, టైం ఏమో అయిపోతుంది. ఫోటో అడగలేదు గైస్, నేను ఫోటో అడగలేదు. తినేం చెప్పిందంటే నిన్ను ఫోటో తీస్తా ఇల్లు అంది. నాకు అంత ఓపిక లేదు, నీకున్నా అంటే మరి నన్ను తీయాలిగా అంటాను. అంటే స్వార్థం చూసారు అక్కడ, ఎంత స్వార్థపరాలు. ఇంత స్వార్థం ఉన్న ఫ్రెండ్స్ ఎవరికి ఉండకూడదు గైస్, ప్లీజ్. ఎలుకలు ఎలుక కూడా వింతేనా అనుకుంటారు ముందు చూసి ఇప్పుడు అందరు ఇక్కడ. నా కోరిక నేను నా బోట్లో ఎక్కించాలి, ఏమంటావు? ఎక్కిచ్చు, వెళ్దాం ఇద్దరం ఒకసారి. నేను రాను, నువ్వు వెళ్తావు. నేను రాను, నువ్వు వెళ్ళు, ఓకేనా? నన్ను బోట్లు తోసేసి నేను ఇక్కడ ఉంటాను, నేను అలా మునిగిపోతాను. స్పీడ్ బోట్ ఎక్కిస్తాను, నేనేమంటావు? క్లైమేట్ చాలా బాగుంది ఈరోజు, నాకు బాగా నచ్చింది. ఇక్కడైతే డాడీ వచ్చారు, నేను గాయత్రి ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యి వచ్చేస్తున్నాం. ఆ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్, క్లిక్ ద బెల్ ఐకాన్, ప్లీజ్ షేర్, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.